సరే విష్ణు విన్యాసం చేస్తున్నప్పుడు అంటే మోస్ట్లీ మీ కెరియర్ చూస్తే ఎక్కువ మంది కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేశారు. అంటే క్రియేటివ్ ఫీల్డ్లో చాలామంది అంటుంటారు, మనం ఒక 10 డెసిషన్ తీసుకుంటే అందులో 6 సక్సెస్ అయినాయి అనుకోండి, మోస్ట్ సక్సెస్ అయినట్టే క్రియేటివ్ ఫీల్డ్. ఆ రకంగా చూసుకుంటే మీకు 100% సక్సెస్ రేట్ ఉంది కదా. అంటే మాక్సిమం సక్సెస్ అయ్యారు. అంటే క్రియేటివ్ ఫీల్డ్కి ఆ ఎడ్జ్ ఉంటుంది. అంటే 10 బాల్స్కి 10 బాల్స్ పడవు, కష్టం. 6 పడితే అతను సూపర్ అన్నట్టు, మీకు 8 పడినాయి. సో ఒక డైరెక్టర్ని కథ విన్నప్పుడు అతనితో ఒక ట్రావెల్ అనేది మీరు పెట్టుకుంటారంట. అంటే ఇప్పుడు అంటే కొన్నాళ్ళు అతనితో ట్రావెల్ అయిన తర్వాతే ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయింది. ఈ ప్యాటర్న్ వర్కౌట్ అవుతుంది సార్? వర్కౌట్ అవుతుంది. నాకైతే వర్కౌట్ అయింది. ఎందుకంటే అప్పుడే మనం సినిమా షూట్కి ముందే ఒక అవగాహన వచ్చేస్తుంది ఒకళ్ళ మీద. సో దాన్ని బట్టి అందరూ అన్నట్లు పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఎక్కడో మనకి ఒక దాంట్లో స్ట్రాంగ్ ఉండొచ్చు, ఒక దాంట్లో వీక్ ఉండొచ్చు. ఆ వీక్ ఉన్న దాన్ని మనం ఒక మంచి టెక్నీషియన్తో ఇతనికి సపోర్ట్ కింద ఇవ్వచ్చు. అలాగే స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇతను ఆ కేటగిరీలో స్ట్రాంగ్ అన్నప్పుడు మళ్ళీ ఇంకో కొత్తని ట్రై చేయొచ్చు. అది టీం వర్కే కదా. సో ఆ యాంగిల్లో మనకి ట్రావెల్ అనేది చేయడం వల్ల అర్థమైపోతారు. అంటే అది ఎందుకంటే నిర్మాతలకి కూడా చాలా శ్రేయస్కరంగా హెల్ప్ అవుతుంది సార్. హెల్ప్ అవుతుంది. అంటే ఈరోజు విని ఒక 3 monthsలో ప్రాజెక్ట్ ఎక్కించి ఆ తర్వాత ఇబ్బంది పట్టం కంటే అలాగంటే కూడా నీట్గా ముందే ప్రీ ప్రొడక్షన్ స్ట్రాంగ్గా చేసుకుని వన్స్ షూట్కి వెళ్ళామంటే 3-4 monthsలో అయిపోవాలి సినిమా. అలా ఉండాలి ప్లానింగ్. అప్పుడు అందరూ సేఫ్గా ఉంటారు. సార్ మేము ఇన్నేళ్ళుగా అబ్జర్వ్ చేస్తున్నాం మిమ్మల్ని. ఒక సినిమా హిట్ అయిన తర్వాత అబ్బా కొట్టేసాం అనే ఫీలింగ్ ఎప్పుడు కనిపించదు సార్. అమ్మయ్య వర్కౌట్ అయింది, ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారన్న సంతృప్తి తప్ప ఒక్క ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్ కూడా మాకు కనిపించదు సార్. అంటే మేము అడ్మైర్ అవుతాం అలాంటి క్వాలిటీస్కి మీలో చూసినప్పుడు. అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు సక్సెస్ అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్ సార్. మీ చాయిస్ ఎలా ఉంటుందంటే అమ్మాయి వర్కౌట్ అయింది, అందరూ హ్యాపీ, మన పని మనం చేసుకోవచ్చు ఉంటుంది తప్ప ఏదో దానికి మించి సక్సెస్ మీద ఎక్కువగా స్టాండ్ అవుట్ అయినట్టు అనిపించదు. ఇది ఎలా సెట్ అయింది సార్ మీకు? అంటే చాలా సింపుల్ అండి. అంటే వెరీ మచ్ క్లారిటీ. అంటే చాలా మంచి క్వాలిటీ సార్. అవును. మనకి సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కొన్ని వస్తాయి, హ్యాండిల్ చేసే దాంట్లో ఇవి వస్తాయి అన్నమాట. కొంచెం కొత్తగా వచ్చినప్పుడు ఇమీడియట్ వచ్చేసి ఉండుంటే నాకు అలా ఏమన్నా వద్దునేమో. సో చాలా రోజులు వెయిటింగ్కి రావటం వల్ల మనం చాలా రోజుల నుంచి ఊహిస్తున్నాం ఒకటి వస్తుంది అని. అది వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఆ లేట్లో ఇంకా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల. వచ్చినప్పుడు మనం ఏంటనేది ఇంకా తర్వాత కొన్ని యాడ్ అయిపోయినాయి నాకు. ఆ ప్రాసెస్లోనే కొన్ని క్వాలిటీస్ యాడ్ అయినాయి. కొత్త వాళ్ళు నాకు మరి ఎవరు ఇవ్వట్లేదు ఛాన్స్. నాకు నిజంగా ఛాన్స్ ఇచ్చే టైం వచ్చినప్పుడు నేను కొత్త వాళ్ళకి ఇవ్వాలి. అట్లీస్ట్ ఒక 50% అంటే కొత్త వాళ్ళతోనే వెళ్ళాలి. అవి కొంచెం ఎక్కువ పెట్టుకోవటం వల్ల వన్స్ సినిమా రిలీజ్ అయిపోయింది. ఆ సినిమాతో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అయిపోయింది. నెక్స్ట్ దానికి మనం ఎంత పెట్టి ఎంత ఎనర్జీ మళ్ళీ అందరం ఇది చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి. సక్సెస్ అనేది మీకు ఒక రిలీఫ్ పాయింట్ లాగే కనిపిస్తుంది మాకు. సక్సెస్ వస్తే ఆ బాండ్ బేసిక్గా సక్సెస్ వస్తే బాండ్ బాగా ఇదవుతుందండి. ఫెయిల్యూర్ వస్తే కొంచెం తగ్గుద్ది. ఇది నేను స్టార్టింగే గమనించాను. సో నేను సక్సెస్ ఫెయిల్యూరు అనేది కొద్ది రోజులు మనం ఒకరితో బాండింగ్ ఏర్పడిన తర్వాత ఫెయిల్యూర్ అనేది అందరికీ కామన్. అది వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ మీద కొంచెం తగ్గించుకోవడం ఇష్టం లేదు. అందుకని దానికి అసలు నేను వాల్యూ ఇవ్వకుండా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఒకేలా ఉంటా. ఎప్పుడు నాతో ఉండే బ్యాచ్ అందరూ సేమ్ బ్యాచ్ డైరెక్టర్లే ఉంటారు. ఎందుకంటే మీకే ఒక బ్యాచ్ రెడీ అయింది, ఆశిత్ గోలి కానీ వివేక్ అత్రేయ కానీ. ఎందుకంటే మీరు అంటే మేము కొంచెం తెలుసుకున్నది ఏంటంటే ఒక డైరెక్టర్కి ఒక గోడలాగా మారిపోతారు విష్ణు గారు. అంటే వన్స్ ఈ డైరెక్టర్తో సినిమా చేయటం మొదలెడితే అతను కొత్త వాళ్ళైనా మీరు ఇచ్చినంత ప్రొటెక్షన్ కొత్త డైరెక్టర్కి, మీరు ఇచ్చినంత మోరల్ సపోర్ట్ అంటే మిమ్మల్ని దాటే ఆయనకి రావాలి ఏమాట సరే. సో అంతగా కాసే హీరోస్ ఉంటాం అండ్ చాలా తక్కువ సందర్భాల్లో చూస్తాం. అంటే ఒక సినిమా ఫెయిల్ అవగానే ఎక్కువగా మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ డైరెక్టర్. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అందరు పనులు వెళ్ళిపోతాం, కానీ అతను ఇంకో కథ రాసుకొని ఇంకో సినిమా చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ మీరు చాలా రేర్ క్వాలిటీ విష్ణు గారు. అంటే రియల్లీ చాలా అడ్మైర్ ఉంటుంది మీ క్వాలిటీస్. ఇప్పుడు స్వాగ్ అయినా
అది రాజరాజ చోర అయినా మీ బిహేవియర్ అస్సలు మారదు డైరెక్టర్స్ పట్ల. అది అది అవును అనుకున్నాం, అందరూ అనుకుని చేసాం కదా అనుకుంటాం, కానీ అది ఒకరికి అప్పచెప్పి వెళ్ళటం ఉండదు. సో వండర్ఫుల్ క్వాలిటీ ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే డైరెక్టర్స్కి ఒక గోల్డ్లాగా మారుతారు కదా. ఎక్కడ అసలు అంత బాండింగ్ మీకు డైరెక్టర్ అంటే డైరెక్టర్తో ఇలా ఉండాలి అంటే సింపుల్ డైరెక్షన్ చేసేటప్పుడు ప్రతిరోజు కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తాయి అన్నమాట. మైండ్ క్లియర్ ఉంటేనే ఫుల్ ఫోకస్ అనుకున్న దాని మీద పెట్టగలుగుతారు. అందులో కొత్త డైరెక్టర్ అడు చాలా సంవత్సరాలు కలగని చాలా సంవత్సరాలు కష్టపడితే ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోకస్ చేసే ఏదైతే ఆ ప్రాసెస్ ఉందో దానికి ఏ అడ్డు రాకుండా చూసుకోవటం నా బాధ్యత. వాడికి ఫ్రీడమ్ కంప్లీట్ ఇచ్చి బెస్ట్ ఆ కథకి ఎంత చేయగలుగుతాడు ఎంత ఫిట్ పెట్టించాలి. దానికి మోటివేషన్, దానికి సపోర్ట్ కింద అయితే ఉంటా. నాకు అది ఇష్టం. అంటే బేసిక్గా మరి ఎందుకో నాకు తెలియదు, కానీ అలాగే వర్క్ చేయాలనేది నా మైండ్ సెట్ అనమాట. ఏ పని చేసినా. సో ఆ సపోర్ట్ ఇవ్వటం వల్లే కొంచెం మిగతా ఇవన్నీ పక్కన పడేసేవాళ్ళు, దాని మీదే ఫోకస్. కొత్త డైరెక్టర్స్ చాలా మంది స్క్రిప్ట్స్ మీద ఫస్ట్ పేరు చాలాసార్లు మీ పేరే రాసుకుంటున్నారు. చాలామంది అన్న కొత్త డైరెక్టర్లకి నేను కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వచ్చు కదా ఇలా అంటారు. బట్ నేను మాత్రం ఒకేసారి 2 చేయగలుగుతాం, సంవత్సరం అంతకుమించి చేయలేం. బట్ ఈవెన్ దాంట్లో కూడా కథ వినటానికి ఆల్మోస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు అందరినీ కలుస్తూ ఉంటాను, వింటూనే ఉంటాను. కథలు వింటూనే ఉంటారు సార్. కథలు అనేది కాన్స్టెంట్గా షూటింగ్ ఉంటే హ్యాపీ అండి. షూటింగ్ ఉంటే ఆ షూట్ గురించి చెప్తే, ఆ సినిమా గురించి చెప్తే వేరేదేమి ఉండదు. షూట్ లేదంటే కథలు. అందరూ అదే అంటారు, ఎన్ని కథలు అంటారు అని. మరి కథలు అంటే ఇష్టం. కథ అంటే ఏ సినిమా దగ్గర సార్ సో నేను ఇక్కడ స్టాండ్ అవుట్ అయ్యాను, సో ఇక నాకు మళ్ళీ ఎదురు చూసే అవకాశం లేకుండా ఆఫర్స్ వస్తాయని ఏ మూవీ మీకు ఆ ఫీల్ కలిగించింది? అంటే హానెస్ట్గా చెప్పాలంటే నాకు ప్రేమేష్ కాదల్ ఫస్ట్ సినిమా చేసినప్పుడే మనకి ఫస్ట్ యాక్సెప్టెన్సీ రావాల్సింది ఆడియన్స్ నుంచి. డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ మనం తీసుకోవట్లేదు అంతా పక్కన పెడితే, వన్స్ మనం కనిపించినప్పుడు ఆడియన్కి కొన్ని ఏవో చూస్తారు, అదేంటో కూడా నాకు తెలీదు. వాళ్ళు యాక్సెప్ట్ అందరినీ చేస్తారా అంటే చేయరు. అలానే ఎవరిని చేస్తారు. ఎందుకు చేస్తారో మరి అది తెలియదు. ఆ కనెక్షన్ ఒకటి. నేను చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరగటం, సినిమాలు చూస్తూ పెరగటం. సినిమా వాతావరణం అంటే ఈ డిస్ట్రిబ్యూషన్స్ అని, ఈ థియేటర్స్ అని, వీటి బ్యాక్గ్రౌండే కాబట్టి అవన్నీ చూస్తూ నాకు ఒక అవగాహన అనేది ఉంది లైట్గా. వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయటం నేను లైవ్ చూసుకున్నా, థ్రిల్ అయ్యా. నన్ను అప్పుడుతో చాలా లైట్ తీసుకున్నాను నేను కూడా. అంటే డైరెక్షన్ చేద్దాం ఈ దీంట్లో ఉండేవాడు కదా. అందరూ ఫ్రెండ్స్ అందరూ నీకు వచ్చినప్పుడు ఛాన్స్ తెలియదు కదా, చేయొచ్చు కదా సినిమాలు, యాక్టింగ్ చేయొచ్చు కదా అని అంటంతో సరే చూద్దామని దిగింది. అక్కడ నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, అరే ఇంతమంది ఇదవుతున్నారంటే మనం దీన్ని గ్రాంటెడ్ కింద రియాక్ట్ అవుతున్నారు, చాలా సరైనదే తీసి వాళ్ళని మనం సాటిస్ఫై చేయాలని అప్పుడు వచ్చింది ఆ సీడ్. అప్పుడు వెరైటీ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యా. మళ్ళీ అప్పటి నుంచి వాంటెడ్లీ నేను కామెడీ అవాయిడ్ చేశాను. ఎందుకంటే కామెడీ వరుసగా ఒక 4 చేసినా మళ్ళీ బోర్ కొడతాం. కామెడీలో కొత్త కొత్త కథలు దొరకడం చాలా కష్టం. సో కాన్సెప్ట్ సినిమాలు చేస్తే అది యాక్టర్ కింద ముందు ప్రూవ్ చేసుకోవాలి మనం అని చాలా ఎక్స్పెరిమెంట్లు అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసేవాడిని. కొంచెం హాఫ్ బిట్ సినిమాలు ఇవే ఎక్కువ చేశా.